చదువు రాకముందు కాకరకాయ అని చదువు వచ్చినాక కీకరకాయ అన్నడటనొల్ల ఎన్కడికి ఓ మోతవారి. ఇగో ఇప్పుడు కొంతమంది అధికారుల పనితనం సుతంగా అట్లనే ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయి 12 ఏళ్లు దాటినా ఇంకా సుతం పాత వాసన ఓతలేనట్టున్నది. తెలంగాణ రాష్ట్రం పేరు మీద విడుదల చేయాల్సిన జీవోలను ఎట్లా చేసిండో తెలిస్తే ముక్కు మీద ఏలేసుకుంటారు పక్కా. ఇగో ఈ జీవో కాపీ గురించేనుల్లా ముచ్చట. ఈ జీవో ఇచ్చింది తెలంగాణ సర్కారే, కాకుంటే ఆంధ్రప్రదేశ్ పేరు మీద విడుదల చేసిర్రు. ఈ జీవో కూడా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్ సార్ పేరు మీద వచ్చింది. మరి ఈ జీవోను టైపింగ్ చేసిన వాళ్ళు ఇంకా ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నామని అనుకున్నారో, లేకుంటే తలకాయ ఎక్కడ పెట్టుకొని టైపింగ్ చేసిరో అని అనుకుందామంటే, దాని మీద సంతకం పెట్టింది కూడా ఏదో చిన్న స్థాయి అధికారేం కాదు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసరే. ఈ వార్త బయటికి వచ్చి రచ్చ ఏటాలకు మళ్ళా ఆంధ్రప్రదేశ్ జాగల తెలంగాణ పేరు పెట్టి ఇంకో జీవో విడుదల చేసిర్రు. ఇక దీని మీద కారు పార్టీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుకుంటా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జీవో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది, పంచాయతీ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. ఆ సంబంధిత శాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు? నిద్రపోతురా? చూడాలి కదా, ఫైల్ చెక్ చేయాలి కదా. ఇంకా ఈ నిద్రావస్థలో ఉంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వమా ప్రజలకి మంచి చేసే ప్రభుత్వమా ఇది? ఇంతకంటే ఇంత వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఒక ప్రభుత్వ జీవో, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జీవో, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన జీవో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరు మీద వచ్చిందంటే, ఈ ప్రభుత్వము దిక్కుమాలిన ప్రభుత్వము అసలు అవసరమా మనకి అని ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు. అవు మరి నెరిగింత అధ్వానంగా ఏ రాష్ట్రం పేరుతోని జీవోలు విడుదలవుతున్నాయి అనేది కూడా చూడనంత బిజీగా ఉన్నారంటే, అటు అధికారులైనా ఇటు మంత్రులైనా అంతగానం ఏం వెలుగబెడుతున్నట్టని సోషల్ మీడియాలో గట్టిగానే అరుచుకుంటారు నెటిజన్లు. మరి కాదానుల్లా జీవో కాపీలున్న మొదటి లైన్లనే, అది కూడా హెడ్డింగ్ లోనే తెలంగాణ గవర్నమెంట్ అని కాకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని రాసిర్రంటే, ఇది ఏదో ఆషామాషి తప్పు కాదు, క్షమించాల్సిన తప్పు అంతకంటే కాదు. మరి అధికారులు జర ఇప్పటికైనా తెలంగాణ సోయితోని పనిచేయుర్రి, అంతేగాని తను ఓ చోట మనసో చోట అన్నట్టు పని చేయకూరని కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు. చూడాలి మరి దీని మీద సర్కారు పెద్దలు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారనేది.